హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వన్ గ్రామ్ జ్యువెలరీ. కొంచెం లేట్‌గా అయితే వచ్చేసానండి. అండ్ లాస్ట్ టైం మనకి ఇద్దరు గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేశాను కదా! అంటే వీడియోకొకళ్ళని. వాళ్ళవి కొంచెం లేట్‌గా అయితే పార్సెల్ సెండ్ చేయడం జరిగిందండి. కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల. నార్మల్‌గా ఇంట్లో బిజీ అండి. అందుకే కొద్దిగా కొరియర్ అనేది లేట్ అయ్యింది. మీకు ఇంకొక 1 వీక్ టైం పడుతుందండి పార్సెల్ రావడానికి. ఏమనుకోవద్దు. ఓకే. అండ్ ఎవరైతే కొత్తగా ఇదొచ్చేసి మీకు 1750 సిల్వర్ పాలిష్ అండి. జీజే పాలిష్ కాదు. సో, మళ్ళీ ఇదేంటండి ఇది తక్కువకు ఉంది కదా అని ఎవరైనా వచ్చి అడుగుతారేమో. 1750ది సిల్వర్ పాలిష్ అనమాట. ఓకేనా? సో, అండ్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోకి గివ్ అవే అలా ఓల్డ్ వీడియోకి గివ్ అవేని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఓకే. ఇప్పుడు కూడా ఏంటంటే నాకు టైం దొరకట్లేదనమాట. దానికి విన్నర్ సెలెక్ట్ చేసి ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేయడానికి టైం అనేది సెట్ అవ్వట్లేదు. కూడా హడావిడిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మనకి లాస్ట్ 2-3 డేస్ నుంచి థర్స్‌డే నుంచి వచ్చిన స్టాక్ అనమాట అండి. సో, అందువల్ల కొన్ని ఐటెమ్స్ అనేవి మీకు సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే తక్కువ పీసెస్ ఉంటాయి. అండ్ వీలైనంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి. వీడియో మరి 1 మంత్, 2 మంత్స్ తర్వాత కాకుండా ఎప్పటికప్పుడు చూసి బుక్ చేసుకోండి. అండ్ ఓల్డ్ వీడియోకి, న్యూ వీడియోకి కొన్నిసార్లు ప్రైస్ వేరియేషన్ వస్తాయండి. సో, మీరు ఎవరైనా ఓల్డ్ వీడియోస్ కనుక వాచ్ చేసినట్లయితే కొత్తగా చూసేవాళ్ళు, మళ్ళీ న్యూ వీడియోస్ కూడా కొన్ని చూస్తూ ఉండండి. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం కూడా మీరు కొన్ని ఓల్డ్ వీడియోస్‌ని వింటూ ఉండండి. అండ్ కొత్తగా వినే వాళ్ళకి చెప్తున్నా అండి. పాత వాళ్ళకైతే వాళ్ళకి అన్ని రూల్స్ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ లాస్ట్ వీడియోలో మీకు నేను చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కొన్ని డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అది చెప్పే ముందు ఒకసారి కొత్తగా చూసే వాళ్ళకి వీడియో గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్, మ్యాట్ గోల్డ్ ఐటెమ్స్ అండి. సో, గోల్డ్ కవరింగ్‌లో కూడా ఇవి మ్యాట్ ఫినిషింగ్‌తో వచ్చేటువంటివన్నమాట. ఇవి మకర కుందనాలు. ఓకేనా? సో, మ్యాట్ ఫినిషింగ్‌తో మ్యాట్ గోల్డ్ ఉంటాయి, నార్మల్ మ్యాట్ ఉంటాయి, లైట్ కలర్, డల్ కలర్ 2 ఉంటాయి. సో, మీకు మ్యాట్ అంటే ఒక ఐడియా లేకుంటే అవాయిడ్ చేయండి. లేదా ఒకటి శాంపిల్ పీస్ తీసుకోండి. మళ్ళీ వచ్చే తర్వాత మేడం డల్‌గా వచ్చిందండి మాకు నచ్చలేదు అనొద్దు. అండ్ బ్యాంగిల్స్ బుక్ చేసుకునేవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను గూగుల్ చార్ట్‌లో చూసి సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. అంతేగాని వచ్చిన తర్వాత టైట్‌గా ఉన్నాయి నాకు నచ్చలేదు అలా అడగద్దండి. అండ్ స్టిక్కరింగ్ కూడా ఏమీ ఉండదండి. ఎందుకంటే మనకి చాలా పీసెస్ ఉంటాయి కాబట్టి కొన్నిటి మీద సైజ్ స్టిక్కర్ కూడా ఉండదు. సో, మీరు గూగుల్ చార్ట్ ద్వారా చూసుకొని గూగుల్ చార్ట్‌లో 24 అంటే ఏంటి, 26 అంటే ఏంటి మెజర్‌మెంట్ చూసుకొని మీ హ్యాండ్ సైజ్ చూసుకున్నాకే బుక్ చేసుకోండి. అండ్ ఇది ప్రెజెంట్ బాగా క్రేజీగా సేల్ అవుతున్న సెట్ అండి జీజేలో. మనకి మాంగ్ టీకా వస్తుంది. కింద ఓపెనబుల్ రిమూవబుల్ లాకెట్ లాగా కూడా వస్తుంది. అండ్ ఇదికి వచ్చేసి క్వాలిటీది మీకు ప్రైజెస్ వచ్చేసి అది 1300 నుంచి కూడా దొరుకుతున్నాయండి. అక్కడ మాంగ్ టిక్కా అనేది రాదు. లో కాస్ట్‌లో వచ్చేదానికి హై కాస్ట్‌లోనికి కొంచెం మాంగ్ టిక్కా అనేది వస్తుందనమాట. క్వాలిటీ కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? అలానే ప్రైజెస్ కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయండి. సో, మీరది మర్చిపోవద్దు. ప్రతిసారి దేనికి ఎలా అవుతుంది ఏంటి అనేది కొంచెం మర్చిపోకుండా చూసి బుక్ చేసుకోండి. అండ్ క్వాలిటీ గురించి చెప్పడం అయిపోయింది. బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి నచ్చిన ఐటెమ్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఓన్లీ వాట్సాప్ చేయాలండి. చాలామంది వెంటనే కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్‌లో రిప్లై ఇవ్వకపోయినా ఇక్కడ నెంబర్ చూసేసి వెంటనే కాల్ చేస్తున్నారనమాట. సో, దానివల్ల నాకు నా పర్సనల్ కాల్స్ ఏవో, ఈ కాల్స్ ఏవో తెలియట్లేదు. 2 నెంబర్లు మెయింటైన్ చేయాలి అంటే ఆ ఫోన్ పక్కన పెట్టుకోవాలి. ఈ ఫోన్ పక్కన పెట్టుకోవాలి. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ నెంబరే యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆ నెంబర్‌కి కాల్స్ వచ్చినా కూడా నేను అటెండ్ తెలియట్లేదనమాట. సో, దయచేసి మీరెవరు కాల్ చేయొద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. ఓకే. అండ్ బుక్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే. చాలామంది షాప్ లొకేషన్ అడుగుతున్నారు. ఓన్లీ ఆన్‌లైన్ పర్చేసింగ్ మాత్రమేనండి. ఓకే. ఆఫ్‌లైన్ పర్చేసింగ్ గనుక స్టార్ట్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఖచ్చితంగా. ప్రెజెంట్ అయితే అలాంటి ఆలోచనలేం లేదు. ఓన్లీ ఆన్‌లైన్ మాత్రమే. అండ్ బుక్ చేసుకున్న తర్వాత 1 వీక్ టు 10 డేస్ అయితే డెలివరీ టైం పడుతుందండి. అండ్ పార్సెల్ రాగానే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయాలి. ఓపెనింగ్ వీడియో తీసి అందులో ప్రాపర్‌గా మీరు చూపించాలి క్లియర్ కట్‌గా. సో, ఏదైనా సరే డ్యామేజ్ కనుక ఉంటే రిటర్న్ అడ్రెస్ ఇస్తాము. ఎక్స్‌చేంజ్ ఉంటుంది. మీరు ఐటెమ్‌ని సెండ్ చేస్తే మేము న్యూ పీస్‌ని సెండ్ చేస్తాం. బట్ ఎక్స్‌చేంజ్ టైం మాత్రం ఖచ్చితంగా మీకు చాలా టైం పడుతుందండి. మీ దగ్గర నుంచి పార్సెల్ మాకు రావాలి. మళ్ళీ మా దగ్గర స్టాక్ చూసి న్యూ పీస్‌ని సెండ్ చేయాలి. సో, ఇదనేది ఒక ఫుల్ ప్రాసెస్ అనమాట. మీరది చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్‌గా బుకింగ్ ప్రాసెస్ అండి. అండ్ ఈ మాంగ్ టీకా చూడండి టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. చాలా వచ్చాయి. సో, స్టాక్ ఉన్నంత వరకే ఉంటాయి. లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అండి. మన వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా సరే మీకు కూడా ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళకి ఓకే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా వినండి. ఆల్రెడీ మన వీడియోస్ చూసి మన దగ్గర చేసుకుంటున్నారు. నెలకి 100 కావచ్చు, 200 కావచ్చండి. రూ. 100 కూడా ఊరికేమి రావు. మన పిల్లలకి బిస్కెట్స్ వస్తాయి. మీ మొబైల్ రీచార్జ్ వస్తుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో వీడియో చేయాలంటే మంత్లీ జియోకైతే రూ. 240 ఏ నంబర్‌కైనా రూ. 250 పే చేయాల్సొస్తుంది. ఆ రూ. 250 వేసుకుంటే మనకి ఇంటర్నెట్ ప్లస్ ఫోన్ కాల్స్ 2 ఫ్రీగా వస్తాయి కదా! ఆ 250 మీరు ఎర్న్ చేసుకున్నట్టయితే ఇయర్లీ రూ. 2000 అవుతుందండి. మనం ఒక అమౌంట్‌ని పక్కకు పెట్టగలిగినట్లే. సో, అలా ఆలోచించండి. ఈరోజు 200 అయ్యింది. ఇంకొక మనం వర్క్ బాగా చేయగా 2000 అవ్వచ్చు. ఇది కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేనండి. సో, నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను. ఇలాంటి చాలా టిప్స్ నేను యూట్యూబ్‌లో కూడా చూసున్నాను అనమాట.
అవే టిప్స్ మీకు కూడా చెప్తున్నాను. సో, మన లేడీస్ బయటికి వెళ్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. మీరు ఏ జాబ్ అయినా చేయొచ్చు. 5,000 నుంచి 10,000 వరకు కూడా వస్తాయి. వెళ్ళగలిగిన వాళ్ళకి ఓకే. వెళ్ళలేని వాళ్ళకి ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామందికండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. అసలు ఎందుకు వెళ్ళాలి మనం ఒక్కసారి థింక్ చేయండి. బయటికి వెళ్ళాలి అంటే ఇంట్లో పిల్లల్ని మనం పక్కకు పెట్టి వెళ్ళాలి. మార్నింగ్ 9లోగా ఇంటి పని, వంట పని అన్నీ చేసి, వాళ్ళకి అన్నీ టైమ్ టు టైమ్ అందించి, మళ్ళీ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 వరకు వర్క్ చేసి, మళ్ళీ ఈవినింగ్ ఇంటికొచ్చాక మళ్ళీ వర్క్ చేయాలి. ఏ ఒక్కటి బాలేకపోయినా లీవ్ పెట్టొచ్చు కదా! ఇచ్చేయొచ్చు కదా! అంటారు. మళ్ళీ ఆ మనీలో షేర్ కూడా మనం వాళ్ళకివ్వాలి. అంత సంపాదించుకొస్తే ఇంత కష్టపడి వర్క్ చేసేది మనము. అందులో షేర్ వచ్చేసి మళ్ళీ హస్బెండ్‌కి ఏదైనా అవసరమైనా, అత్తమామలకి ఏదైనా అవసరమైనా, ఎవరికి ఏం అవసరమైనా అందులో నుంచి మనం వాళ్ళకి షేర్ ఎంతో కొంత ఇవ్వాలి. మనకు నచ్చింది కొనుక్కుంటాం ఓకే. బట్ అందులో షేర్ అయితే ఇవ్వాలి కదా! అందుకోసం మనం 24/7 కష్టపడుతూనే ఉండాలి. సో, అది చేయలేని వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి హెల్త్ సహకరించదండి. బయటికి వెళ్ళడానికి అవ్వదు. ఇంకొంతమంది అంత చదువుకొని ఉండరు. ఇంకొంతమంది రకరకాలుగా రీజన్స్ అండి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమున్నాము. మాదొచ్చేసి పారామిలిటరీ ఫోర్స్ హస్బెండ్‌ది. సో, మేము షిఫ్ట్ అవుతూ ఉంటాము. ఒక ప్లేస్‌లో జాబ్ చేయడానికి మాకవ్వదు. అండ్ వెళ్ళినా వాళ్ళకి ఇన్ టైమ్‌లో పిల్లల్ని చూసుకోవడానికి హస్బెండ్స్‌కి అవ్వదు. పోనీ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారంటే ఇంటి దగ్గర నుంచి ఎవ్వరూ రారు. అలాంటప్పుడు ఏం చేయాలి? సో, మెయిన్‌లీ అండి మీరేం చేస్తారంటే, మీకు ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ మ్యాటర్ అండి. ఏ మీకు ఏ సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఆన్‌లైన్ ద్వారా యూజ్ చేసుకోండి. మీకు ఏదొచ్చినా సరే ప్రతీదీ ట్యూషన్ చెప్తారా? అంటే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళుంటారు. ట్యూషన్ బాగా చెప్పగలుగుతారు. మ్యాథ్స్ బాగా వస్తుంది. ఇంగ్లీష్ బాగా వస్తుంది. మీరు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలుగుతారు. లేదు మీకు సైన్స్ బాగా వస్తుంది. మీరు ట్యూషన్స్ బాగా చెప్పగలిగిన వాళ్ళని ఇంటి దగ్గర ట్యూషన్స్ పెట్టుకుంటే 2 అవర్స్ కేటాయిస్తే మీకు మహా అంటే మీరు ఒక 20 మంది పిల్లలకి చెప్పగలుగుతారు. 20 మందికి మనిషికి రూ. 500 తీసుకుంటే మీరు నెలకి 10,000 సంపాదించగలుగుతారు. రైట్? ఓకే. ట్యూషన్స్ చెప్పుకోండి. పర్వాలేదు. ఒకవేళ మీ ఇంటికి పిల్లలు రావడం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. నీకు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని నువ్వు చూసుకోలేవు. 20 మంది ఖచ్చితంగా వస్తారని గ్యారంటీ లేదు కదా! ఫస్ట్ 5 మంది, ఇద్దరు, ముగ్గురే వస్తారు. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అదే ట్యూషన్‌ని ఒక పెన్ను, పేపర్ తీసుకొని మీ ఎదురుగా ఒక మనిషి ఉన్నట్లుగా రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టుకోండి. సో, దానివల్ల మీకు ట్యూషన్స్ ఆన్‌లైన్‌లో వెళ్తుంది. అది ఛానల్ గ్రో అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా అయితే మీరు ఆఫ్‌లైన్‌లో కూడా పిల్లలు రావడానికి కొంచెం టైం పడుతుందో, దీనికి కొంచెం టైం ఇవ్వండి. ఒక టైం పాస్ లాగా చేయండి ట్యూషన్స్. సో, ఏ సబ్జెక్ట్‌లో అయినా చేసేసుకోండి. హ్యాపీగా అది ఆన్‌లైన్‌లో పెట్టుకుంటే త్రూ యూట్యూబ్ ద్వారా మీకు చాలామంది ఫాలోవర్స్ వస్తారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్‌లో క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. అలా చాలామంది చేస్తున్నారండి. పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు త్రూ ఆన్‌లైన్. ఇది ట్యూషన్స్. నెక్స్ట్ మీకు మేకప్ బాగా చేయడం వచ్చు. ఆ టిప్స్ ఉంటాయి కదా! వాటిని యూట్యూబ్‌లో వీడియోస్ చేసి పెట్టండి. ఇప్పటికే చాలామంది ఉన్నారని అనుకోవద్దండి. ఎంతమంది ఉన్నా మీ టెక్నిక్ అనేది మీ దగ్గరే ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటది. ముగ్గులు బాగా వేయడం వచ్చు. ఆల్రెడీ చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎంతోమంది ముగ్గులేస్తున్నారు. మీరు కూడా అది చేయొచ్చు. అలాగే మీకు టైలరింగ్ బాగా వచ్చు. అందులో మోడల్స్ బాగా తెలుసు. అవి చేసి చూపించండి. లేదా అవి ఇంకొంతమందికి నేర్పించండి. కొత్త మోడల్స్ పెట్టండి. లేదా ఒక బొటిక్ రన్ చేసి శారీస్ సేల్ చేస్తున్నారు. ఆల్రెడీ అందరూ చేస్తున్నవేనండి. నేను మీకు కొత్తగా ఏం చెప్పట్లేదు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇవేవి కాదు. అసలు మీ దగ్గర ఏ టాలెంట్ లేదు. ఇప్పుడు మేము చేస్తున్న ఈ జ్యువెలరీ బిజినెసే, శారీస్ బిజినెసే చేయండి. ఇప్పుడు మేము నమ్మకం కదా! మీరు నా మీద ట్రస్టెడ్‌తో చాలా వరకు ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు. ఇవే ఐటెమ్స్‌ని మీరు సేల్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర వాళ్ళకి అట్‌లీస్ట్ మంత్లీ ఒక ఆర్డర్ ఈజీగా వస్తుంది. మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి. బట్ చుట్టుపక్కల వాళ్ళతో అయితే కొన్ని ఆర్డర్సే వస్తానండి. మీరు కూడా సేమ్ మాలాగే యూట్యూబ్ ట్రై చేయండి. అండ్ ఎలా చేసుకోవాలి, ఛానల్ ఎలా పెట్టుకోవాలి అని యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయండి. వాటి ద్వారా ఒక ట్రయల్ వేయండి. సక్సెస్ అందరికీ వస్తుందని చెప్పనండి. బట్ ట్రై చేయండి, పోయేదేముంటుంది. టైమ్ పాస్‌గా చేయండి. ఒకసారి టైమ్ పాస్‌గా స్టార్ట్ చేసి తర్వాత దాన్ని సీరియస్‌గా గ్రో చేయండి. సో, అలాంటి వాళ్ళందరికీ నేను వెల్కమ్ చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి టిప్స్. బట్ ఒక వీడియోలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేం కదా! సో, ఎవరికైతే రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అండ్ మన ప్రైస్ అయితే ఇవే ఉంటాయండి. బట్ ఈ ప్రైస్‌ని మీరు మీ దగ్గర వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ తెప్పించి, చూపించి కూడా. సో, రిస్క్ అనేది తీసుకోకపోతే ఏది అవ్వదండి. రకరకాలుగా మీరు థింక్ చేయండి. అండ్ ఆల్రెడీ నియర్లీ ఒక 20 మెంబర్స్ వరకు మన దగ్గర రీసెల్లర్స్ అయితే ఉన్నారండి. ఓన్లీ ఇలా యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా. నా దగ్గర వర్క్ చేస్తూ నా దగ్గర ఫస్ట్ వాళ్ళు పర్చేస్ చేసి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి, వాళ్ళు ఎంతో కొంత మార్జిన్ అది 50 100 అనేది వాళ్ళ చాయిస్ అంటే, వాళ్ళు పర్సనల్‌గా కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. అండ్ అంతకుముందు నుంచి మనం 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా! అది వరకు అంతకుముందు చేసేవాళ్ళు కూడా మన దగ్గర ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళంతా రీసెల్లింగ్ చేసుకుంటున్నారండి. అందరికీ ప్రైస్ ఇవే. ఇవి కాకుండా ప్రీమియం కలెక్షన్స్ అంటూ సెపరేట్ గ్రూప్ ఉంది కదా! అందులో ఐటెమ్స్ కూడా బాగా సేల్ చేసుకుంటున్నారు. వాటి ప్రైస్ అయితే
చాలామందికి తెలీదు. అందరూ యూట్యూబ్‌లో చూసి పర్చేస్ చేయరు. సో, అలాంటి వాళ్ళ దగ్గర మీరు సేల్ చేసుకోవచ్చు. మీకు చాలా వరకు ఎంత మార్జిన్ వచ్చినా మీకు బెనిఫిట్టే ఉంటుంది. ఎవరైతే నాకు కంటిన్యూ సపోర్ట్ ఇచ్చి అంటే మంచిగా రెగ్యులర్ ఆర్డర్స్ అలాగే ఎలా చెప్పాలి? సో, నాతో కస్టమర్ తోటి నాతోటి వాళ్ళు బాగా డీల్ చేయగలిగితే సో, వాళ్ళకి ఫ్యూచర్‌లో చాలా బెస్ట్ ఆఫర్స్ వస్తాయండి. అవి మనం అప్పుడప్పుడు ఆఫర్ పెడుతుంటాం కదా! 5% అలాగా. అలాంటి ఆఫర్స్ మీరు కూడా మీ కస్టమర్స్‌కి అందించొచ్చు. అప్పుడు కూడా మీకు బెనిఫిట్ వస్తుంది. సో, ఈ రకంగా చాలా రకాలుగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందులో టాలెంట్ ఉందో తెలియాలి. అంతేకాని అవేవీ లేకుండా దయచేసి ఇన్‌స్టాగ్రామ్స్‌లో, యూట్యూబ్‌లో గవర్నమెంట్ ఆథరైజ్డ్ అని ఒక నెంబర్ ఇస్తారు చూడండి. ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్‌తో ఉంది, ఇలా ఉందని అవేవి చెయ్యకండి. అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మనం కూర్చుంటే అప్పటికప్పుడు వచ్చే మనీ ఎప్పటికీ నిలబడదు. మీకు ఇన్‌స్టాంట్‌గా మనీ ఎప్పుడొస్తుందంటే ఔట్ సైడ్ మార్కెట్‌కి వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తే మాత్రమే మీకు మంచిగా ఇన్‌కమ్ వస్తుంది. కానీ ఇంట్లో కూర్చొని ఇమ్మీడియేట్‌గా మనీ వచ్చేదేది ఉండదు. దేనికైనా సరే మీరు కొంత కష్టపడాల్సిందే. కష్టపడితేనే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇంకొన్ని టిప్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ గివ్ అవే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. అనౌన్స్ చేయలేదని టైం తక్కువగా ఉందని చెప్పాను కదా! ఎందుకంటే ఆ క్లిప్స్ అవి కలెక్ట్ చేయలేదు నేను. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోది, లాస్ట్ వీడియోది ఇద్దరిది ఇస్తాను. అండ్ వరల్డ్ వాళ్ళవి గివ్ అవే అండి మీది ఇంకొక 1 వీక్‌లో మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. సో, నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ చేసుకోకండి.